యెహోవా రాఫా యేసుక్రీస్తు అని ఆయన రుజువుపరుచుకున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభునికి మహిమ కలుగును గాక. ఇదే విషయాన్ని మొదటి పేతురు పత్రికలో పేతురు రాస్తున్నాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడింది. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. హల్లెలూయా. ఇక్కడ మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చివరి భాగములో ఇక్కడ ఏమని వ్రాయబడింది అనగా, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు శిలువలో పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి అని ఇక్కడ పేతురు మొదటి పత్రికలో పరిశుద్ధాత్మ ద్వారా సెలవిస్తున్నాడు. ఈ వాక్యము మనకు ఏ విషయం ప్రత్యక్షపరుస్తుంది అనగా, మనము స్వస్థతను ఇప్పుడు మనం కొత్తగా పొందుకోవడం లేదు. మన స్వస్థత ఎప్పుడు మనకు దొరికిందనగా, యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఎప్పుడైతే ఆయన గాయములు పొందాడో అప్పుడే మనం స్వస్థత పొందుకున్నట్లుగా దేవుని వాక్యం సెలవుస్తుంది. అప్పుడే నీవు స్వస్థపడ్డావు, అప్పుడే నేను స్వస్థపడ్డాను. ఇప్పుడు చేయవలసిందల్లా ఏంటయ్యా అంటే, అప్పుడు పొందుకున్నటువంటి స్వస్థతను ఇప్పుడు దాన్ని మనం స్వీకరించడమే మనం చేయాల్సిన పని. విశ్వాసం ద్వారా స్వీకరించడమే, ఒప్పుకొని స్వీకరించడమే మనం చేయాల్సిన పని. తద్వారా గొప్ప అద్భుతం జరిగింది. అద్భుత రీతిగా మనం స్వస్థపరచబడతాం. ప్రభు శిలువలో పొందిన గాయముల చేత మనం స్వస్థత పొందుకున్నాం. 2000 సంవత్సరాల క్రితమే స్వస్థత పొందుకున్నట్లుగా దేవుని వాక్యం సెలవుస్తుంది. ఆయన శిలువలో ఎప్పుడైతే 2000 సంవత్సరాల క్రితం గాయములు పొందాడో అప్పుడే నీవు స్వస్థత పొందుకున్నావు. ఇప్పుడు నువ్వు చేయవలసిందల్లా ఈ సత్యమును నీవు అంగీకరించి స్వీకరించాలి. స్వీకరించినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు స్వస్థత పొందుకుంటావు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మన పాపముల కొరకు శిలువలో రక్తం కార్చాడు అన్ని విన్నప్పుడు, ఆయన రక్తంలో పాప క్షమాపణ అని నువ్వు నమ్మినప్పుడు, ఎప్పుడైతే నువ్వు నమ్మి యేసు ప్రభు నీ రక్తంలో నా పాపాలు కడిగేవి, నా ఆత్మను రక్షించు ప్రభు అని ఎప్పుడైతే నువ్వు అడిగావో వెంటనే రక్షించబడతావు. అదే రీతిగా ఎటువంటి అనుమానం లేకుండా యేసుక్రీస్తు ప్రభు శిలువలో నా కొరకు 2000 సంవత్సరాల క్రితమే నాయన నువ్వు గాయములు పొందావు. 2000 సంవత్సరాల క్రితమే నువ్వు పొందిన గాయముల చేత నేను స్వస్థత పొందుకున్నాను ప్రభువా. ఈ సత్యం నేను తెలుసుకున్నానన్నా, దీన్ని అంగీకరిస్తాను, ఇప్పుడు అంగీకరిస్తున్నాను ప్రభువా, స్వీకరిస్తున్నానా అని నువ్వు విశ్వాసంతో ఒప్పుకున్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు స్వస్థత పొందుకుంటావు. హల్లెలూయా. దీనికి నువ్వు రక్షణ విషయమై రక్షణ ఎంత సులువుగా వస్తుందో స్వస్థత కూడా నీకు అంత సులువుగా వస్తుంది. హల్లెలూయా. కనుక ప్రభువైన యేసుక్రీస్తులో మనకు దేవుని యొక్క ప్రత్యక్షత మనకు కనపడుతుంది. ఆయన యెహోవా రాఫా, స్వస్థపరచు యెహోవా ఎవరో కాదు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తే. కనుక ఈ సమయంలో ఈ యెహోవా రాఫా యొక్క ప్రత్యక్షతను గురించి వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ రోగంతో బాధపడుతున్నావు, ఏ నొప్పితో బాధపడుతున్నావు, ఏ దీర్ఘకాల వ్యాధితో నువ్వు బాధపడుతున్నావు, నువ్వు దేంతో బాధపడుతున్నప్పటికీ సరే యెహోవా రాఫా అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను గురించి నీవు విన్నావు. యేసుక్రీస్తు ఎవరో కాదు, ఆయనే యెహోవా రాఫా. ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తుని నీవు రక్షకునిగా అంగీకరించినట్లయితే నువ్వు ఆయన నుంచి స్వస్థత కూడా పొందుకుంటావు. హల్లెలూయా. ఒకసారి నా దగ్గరికి ఒక వ్యక్తి, మాట కోల్పోయిన వ్యక్తి నా దగ్గర తీసుకొని వచ్చారు. మంచి యవనస్తుడే, ఆయన మాటలు వచ్చేవి. సడన్గా ఆయన మాట పోయింది. సడన్గా ఆయన మాట పోతే ఆ గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు. ఈయన మాట ఎట్లా పోయింది అనేసి ఆశ్చర్యపోయి నా దగ్గరికి ప్రార్థన చేయించడానికి తీసుకొని వచ్చారు. చాలామంది వచ్చారు గ్రామస్తులు. వచ్చి నా దగ్గర ప్రార్థన చేయండి సార్, సడన్గా మాట పోయింది, నిన్నటి నుంచి మాటలు రావడం లేదు అని అన్నప్పుడు అతని స్వస్థత కొరకు నేను చాలా ప్రార్థన చేశాను. ఎంత ప్రార్థన చేసినా కానీ ఆయనకు మాట రాలేదు. కారణం ఏంటి నాకు అర్థం కావటం లేదు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు ఆయనతోటి పాపపు ఒప్పుకోలు చేయించమని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు.
అప్పుడు ఆ వ్యక్తితో నేను చెప్పాను, నేను చెప్పే మాటలన్నీ నీకు వినబడుతున్నాయి కదా అంటే వినబడుతున్నాయి అన్నాడు. అయితే నేను చెప్పిన విధంగా నా వెనకాల ఈ మాటలు నీకు మాట గొంతు రాకపోయినా సరే ఆ మూగతనంతో నువ్వు నా వెనక ఈ మాట చెప్పు అని ఆయనతోటి పాప ఒప్పుకోలు ప్రార్థన చేయించాను. యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు నా కొరకు శిలువలో రక్తం కార్చావు, చనిపోయి పాతి పెట్టబడి లేచావు. ప్రభువా, నేను పాపినైనా నా పాపలు క్షమించు, నా పాపాల విషయం నేను పశ్చాత్తాపడుతున్నాను. పాపిని నన్ను కరుణించు, నా పాపాలు క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగు ప్రభువా ఆయనతోటి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన పూర్తి కాకముందే ఆయనకు మాట వచ్చేసింది. హల్లెలూయా. ఒక్కొక్కసారి మన పాపాలని బట్టి మనకు రోగాలు వస్తాయి. అయితే ఆ రోగం పోవాలంటే నువ్వు పాపం ఒప్పుకోవాలి. పాపం ఒప్పుకున్నప్పుడు తప్పకుండా దేవుడు ఆ రోగాన్ని తీసివేస్తాడు. కనుక ఈ సమయంలో నా వెనుక ఈ పాప ఒప్పుకోలు ప్రార్థన చెప్పి నీ స్వస్థత కొరకు మార్గము సరళం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా వెనుక నీ హృదయపూర్వకంగా ఈ ప్రార్థన చెప్పవలసిందిగా కోరుతున్నాను. పరిశుద్ధ మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రములు. యేసయ్యా, నీవే యెహోవా రాఫా, స్వస్థపరచు యెహోవా నీవే. యేసు ప్రభువా, నేను నమ్ముతున్నాను. నా స్వస్థత కొరకై శిలువలో నీవు గాయములు పొందావు, నీ రక్తమంతా కార్చావు. నీ రక్తంలో నాకు పాప క్షమాపణ, నీవు పొందిన గాయముల చేత నాకు స్వస్థతను ఏర్పాటు చేశావు. యేసు ప్రభువా, నేను నమ్ముతున్నాను. నా పాపముల విషయమై ఇప్పుడే నేను పశ్చాత్తాపడుతున్నాను. యేసయ్యా, దయచేసి పాపినైన నన్ను కరుణించుము, నా పాపములన్నిటినీ ఇప్పుడే క్షమించుము. శిలువలో కార్చిన నీ పరిశుద్ధ రక్తంలో నా పాపములన్నిటినీ ఇప్పుడే నీవు కడిగివేయము, నన్ను పరిశుద్ధపరచుము. యేసు ప్రభువా, నా హృదయం తెరిచి నిన్ను పిలుస్తున్నాను. నా హృదయంలోనికి ఇప్పుడే రా ప్రభువా. ఇప్పటి నుంచి నేను నీ బిడ్డను. యేసయ్యా, అదే రీతిగా శిలువలో నీవు నా కొరకు గాయములు పొందావు. 2000 సంవత్సరాల క్రితమే నీవు పొందిన గాయముల చేత నేను స్వస్థత పొందుకున్నాను. ఈ సత్యమును నేను ఇప్పుడు అంగీకరిస్తున్నాను. యేసయ్యా, ఇప్పుడే నేను పొందుకున్న స్వస్థతను నాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ సమయంలో నేను మీ స్వస్థత నిమిత్తం నేను ప్రార్థన చేయబోతున్నాను. మీకు శరీరంలో ఎక్కడెక్కడైతే నొప్పులు ఉన్నాయో ఆ స్థలంలో మీ చేతులు ఉంచుకోండి. కడుపు నొప్పి ఉన్నవారైతే కడుపు మీద చేయబెట్టుకోండి. కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్నవారైతే కాళ్ళు కీళ్ళ మీద చేతులు పెట్టుకోండి. గుండె నొప్పి ఉన్నవారైతే గుండె మీద ఒక చేయబెట్టుకోండి. మరి మీరు ఎక్కడ బాధ ఉంటే అక్కడ చేయబెట్టుకోండి. కిడ్నీస్లో నొప్పులున్నట్లయితే కిడ్నీస్ మీద మీ చేతులు ఉంచుకోండి. యెహోవా రాఫా ఆయన యేసుక్రీస్తు మీ యొక్క ప్రతి రోగమును తీసివేసి స్వస్థపరుస్తాడు. పరిశుద్ధులైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ సమయంలో నాయన ఇదిగో టీవీ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ఈ బిడ్డలందరి ప్రభా ఇప్పుడే మీరు దృష్టించండి నాన్న. ప్రభా, వీరి బాధల్ని వెరుగుదు ప్రభా, వీరి రోగంని వెరుగుదు నాయన, వీరి వ్యాధులన్నీ వెరుగుదు ప్రభువానికి స్తోత్రములు. నానా ఇదిగో ఈ బిడ్డలు ఇప్పుడు నాయన నిన్ను రక్షకునిగా అంగీకరించినారు. నీ రక్తలు వారి పాపంలో కడిగి వేసుకొని ఉన్నారు, పరిశుద్ధపరచబడి ఉన్నారు ప్రభా. ఇప్పుడే నాన్న వీరి విషయమై నాన్న మీరు కనికరితో కదిలించబడి ప్రభా ఇప్పుడే వీరిని ముట్టి స్వస్థపరచవలసిందిగా నాన్న నేను వేడుకుంటున్నాను ప్రభా. యేసుక్రీస్తు ప్రభా, నీవే యెహోవా రాఫా. నానా మా కొరకు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోని మానవ శరీరధారగా దిగివచ్చి మా నిమిత్తం శిలువలో అనేక శ్రమలు పొందావు, గాయములు పొందావు, నీ రక్తమంతా కార్చావు, నీ ప్రాణాన్ని బలిగా సమర్పించి మాకు బదులుగా శిలువలో నీవు చనిపోయి పాతిపెట్టబడి తిరిగి 3వ దిన సమాధిలోని సజీవునిగా లేచావు పరిశుద్ధాత్మ స్వరూపిగా. ఈ సమయంలో ఇదిగో నీ దాసు నాతోన్న దేవా, ఇదిగో వీక్షిస్తున్న ప్రజల మధ్యలోని దేవానికి స్తోత్రములు. ఎప్పుడైనా వీరిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. యేసయ్య, నీ దాసునిగా నీవు నాకు అనుగ్రహించిన అధికారాన్ని బట్టి ఇదిగో ఈ బిడ్డల్ని పట్టిపిస్తున్నటువంటి వీరి దేహంలో ఉన్నటువంటి సమస్త రోగములను, బలహీనతలను, ఇదిగో సమస్త వ్యాధులను, నొప్పులను, బాధలను, దీర్ఘకాలిక వ్యాధులను ఈ బిడ్డల యొక్క దేహములలో, అవయములలో
అవి ఏమాత్రం పని చేయకుండా ప్రభువైన యేసుక్రీస్తు ఇప్పుడే నిన్ను వాటన్నిటిని బంధిస్తాం, గద్దిస్తాం, శపిస్తాం. ఇప్పుడే బిడ్డలందరూ విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువునామములో ఇప్పుడే మీరు విడిచిపోదురు కాక. ఓ దయ్యములారా, యేసునామములో ఇప్పుడే మీరు ఈ బిడ్డల్ని విడిచిపోదురు కాక. యేసునామములో ప్రభా ఈ బిడ్డలను పట్టు విడిచినటువంటి నానా మూగాత్మలు ఇప్పుడే వీరిని విడిచిపోను గాక. చెవిటాత్మలు ఇప్పుడే వీరిని విడిచిపోను గాక. నానా గురుడాత్మలు ఇప్పుడే బిడ్డల్ని విడిచిపోను గాక. నానా మూర్ఛాత్మలు ఇప్పుడే బిడ్డల్ని విడిచిపోను గాక. క్యాన్సర్ ఆత్మలు ఇప్పుడే బిడ్డల్ని విడిచిపోను గాక. క్యాన్సర్ రోగములు మట్టుమాయపోను గాక, కనబడకుండా పోను గాక. ఇదిగో ప్రభువా, ఇదిగో కడుపు నొప్పులు, కాళ్ళ నొప్పులు యేసునామములో ఇప్పుడే బిడ్డల్ని విడిచిపోను గాక. మూత్రపిండాలు ఉన్నటువంటి రాళ్ళు యేసునామములో ఇప్పుడే కరిగిపోను గాక. మూత్రపిండాలు యేసునామములో ఇప్పుడే తిరిగి మంచిగా పనిచేయను గాక. యేసునామములో ప్రభువా, ఇదిగో వీరికి కొత్త మూత్రపిండాలు యేసునామములో ఇప్పుడే అనుగ్రహించబడను గాక. ఈ బిడ్డలను పట్టి పీడిస్తున్నటువంటి గుండె నొప్పులు, గుండె జబ్బులు యేసునామములో ఇప్పుడే ఈ బిడ్డల గుండెల్ని విడిచిపోను గాక. గుండెల యొక్క ఆర్టరీస్ని ఇప్పుడే విడిచిపోను గాక. వాల్స్ని ఇప్పుడే విడిచిపోను గాక. దాని గుండెలు ఇప్పుడే స్వస్థపడి నూతన గుండెలు వీరికి ఇప్పుడు అనుగ్రహించబడను గాక. మంచి ఆరోగ్యం, బలం పొందుకొని గాక. శిలోలో నీ పొందిన గాయంలో వచ్చిన ప్రభావం ఇదిగో వీక్షిస్తున్న బిడ్డలందరికీ యేసునామములో సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాను, సంపూర్ణ స్వస్థతని ఇస్తున్నాను. ఇప్పుడే బిడ్డలకు అరికాళ్ళకు, నన్నెత్తులకు, ప్రాణాత్మ దేహంలో యేసుక్రీస్తు ప్రభువా, ఇప్పుడేనైనా నీ శాంతి, సమాధానం, నీ ఆరోగ్యం, నీ బలం, నీ పరిశుద్ధాత్మ శక్తిని యేసుక్రీస్తు ప్రభువులో ఇప్పుడే నేను నింపుతున్నాను ప్రభువా. నీకు స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రభువా, ఇదిగో ప్రతి కుమార్తె స్వస్థత పొందుకొను గాక. ప్రతి కుమారుడు స్వస్థత పొందుకొను గాక. ప్రతి కుటుంబం స్వస్థత పొందుకొను గాక. వీరి దేహంలో ఇప్పుడే దేవుని పరిశుద్ధాత్మతో నింపబడును గాక. వీరి గృహంలో ఇప్పుడే పరిశుద్ధాత్మ సన్నిధితో నింపబడును గాక. యేసునామములో ప్రభువా, ఈ బిడ్డలు ఇప్పుడే మంచి ఆరోగ్యం, బలం, శక్తిని పొందుకొందురు గాక. ఆశీర్వాదం పొందుకొందురు గాక. దీర్ఘాయుష్షు పొందుకొందురు గాక. యేసునామములో ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మీరు ఈ ప్రార్థనలో ఏకీభవించక ముందు మీరు ఏమేమి చేయలేకపోయారో ఇప్పుడు అది చేసి చూడండి. నడవలేని వారు నడిచి చూడండి, నడిపించి చూడండి. వినికిడి శక్తి లేని వారు వినికిడి శక్తి వచ్చిందో లేదో పరీక్షించుకోండి. మాట లేని వారు మరి మాట్లాడించండి, ప్రక్కన వారు మాట్లాడించండి. కళ్ళను పరీక్షించుకోండి, మీ కిడ్నీస్ని పరీక్షించుకోండి, మీ గుండెను పరీక్షించుకోండి. ఎక్కడెక్కడ నొప్పులు, బాధలు, వ్యాధులు ఉన్నాయో పరీక్షించుకొని మీ సాక్ష్యాలను మాకు రాయండి. స్వస్థపరిచేవాడు యెహోవాయే. ఆయన ప్రార్థించినప్పుడు నీ ప్రక్కన ఉన్నాడు, నీ ఇంటిలో ఉన్నాడు, నిన్ను స్వస్థపరిచాడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో. స్వస్థత అనేది దేవుడి నుంచి కలిగేది కాబట్టి తప్పకుండా ఆయన నిన్ను స్వస్థపరిచాడు. పరీక్షించుకొని మీ సాక్ష్యాలను మాకు ఉత్తరం రూపంలో మాకు తెలియజేయండి, లేదా ఫోన్ ద్వారా తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ఇంతవరకు మీరు దైవజనులు రెవరెండ్ డాక్టర్ వి శాంతికిరణ్ గారి ద్వారా దైవ సందేశాన్ని వీక్షించి ఆశీర్వదించబడినారని నమ్ముచున్నాను. మీ ప్రార్థన అవసరతలను ఎప్పటికప్పుడు మాకు తెలియజేయండి. మీలో చాలామంది ఫోన్ చేసి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత మీ పేర్లు, మీ సమస్యలు గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ప్రార్థించమని కోరుతున్నారు. రోజుకు 100 కొలది పేర్లను, సమస్యలను గుర్తుపెట్టుకొని ప్రార్థించడం అసాధ్యం కాబట్టి మీ కొరకు టీవీ క్లబ్ మెంబర్షిప్ ఫామ్ ఒకటి మేము తయారు చేశాము. ఇక్కడ మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు రాసి ఇక్కడ మీ ఫోటో అతికించండి. ఈ క్రింద మీ ప్రార్థన అవసరతలు రాసి మీ అడ్రస్తో సహా మాకు తెలియజేయండి. ఈ విధంగా మీ రికార్డ్ మా దగ్గర ఉన్నట్లయితే ప్రతిరోజు మీ నిమిత్తమై ప్రార్థన చేయడానికి వీలవుతుంది. కాబట్టి నేడే ఈ ఫామ్ కొరకు మాకు వ్రాయండి. ఈ ఫామ్లో మీ అడ్రస్ రాయడం